మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో ఆస్తి పంపకాలన్నా జరుగుతాయో లేదో తెలియదు కానీ సండే వచ్చిందంటే నాన్ వెజ్ పంపకాలు మాత్రం సమానంగా ఇంటింటికి జరుగుతూ ఉంటాయి. మీ ఇంట్లో కూడా ఇంతేనా? మన ఇంట్లో వండింది పక్కింటికి వెళ్ళాల్సిందే, పక్కింట్లో వంటకం మన ఇంట్లో అడుగు పెట్టాల్సిందే. ఇంకా చెప్పాలంటే మన బంధువులు కానీ మన చుట్టుపక్కలే ఉంటే వాళ్ళ ఇంటి గుమ్మం కూడా తొక్కాల్సిందే. మా ఇంట్లో అయితే చికెన్ బిర్యానీ. మరి మీ ఇంట్లో ఈ చికెన్ బిర్యానీ ఎలా చేయాలో పూర్తి వీడియో పెట్టున్నా, చూసేయండి. ముందుగా మన కళ్ళ ముందర ఫ్రెష్గా కట్ చేసిన చికెన్ని తీసుకోవాలా. తర్వాత బిర్యానీకి కావాల్సిన వంట సామాన్లు, కూరగాయలన్నీ వెళ్ళి తీసుకొచ్చుకోవాలా. మంచిగా కట్ చేసి ఇచ్చిన చికెన్ని స్నానం చేయించాలబ్బా. స్నానం చేసిన తర్వాత అన్నదమ్ములు ఆస్తి పంపకాలు చేసినట్టు బిర్యానీకి కొంచెం, ఫ్రైకి కొంచెం పక్కనే తీసి పెట్టేసి అల్లం తెల్లగడ్డ పేస్ట్ రెడీ చేసి పక్కన పెట్టుకొని కట్ చేసుకున్న ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరపకాయ, టమాటా ఇవన్నీ పక్కన పెట్టుకొని వీటితో పాటు పట్టా లవంగం కూడా పెట్టుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ మనము స్టవ్ పైన బాండలు పెట్టి ఒకదాని తర్వాత ఒకటి ఆయిల్లో వేసుకోవాలి. ముందుగా పట్టా లవంగం, పచ్చిమిరపకాయ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నాక మనం కట్ చేసుకున్న తెల్లటి ఉల్లిపాయలు వేసి అవి నల్లగా అయ్యేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఎర్రగడ్డలు మంచిగా ఫ్రై అయిన తర్వాత టమాటా, కొత్తిమీర, పుదీనా వేసి కాసేపు మగ్గనియాలి. ఇది మగ్గేలోపు మనం ముందుగా స్నానం చేసి పక్కన పెట్టాం కదా చికెన్, దాన్ని తీసుకొని వచ్చి బాండల్లో వేసేయాలి. ఎందుకంటే ఎక్కువసేపు ఉంటే జలుబు చేయదు మరి, కాబట్టి చికెన్ని కూడా వేసి మంచిగా మగ్గనియాలి. చికెన్ మగ్గిన తర్వాత కాస్త పసుపు పొడి, ఉప్పు, అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసి బాగా తిప్పుతూ ఉండాలి. అది ఎంతలా తిప్పాలంటే మన చేతులు కాస్త పడిపోవాలి. జస్ట్ గిడ్డింగ్ అబ్బా. మంచిగా కలబెడతా అడుగు కట్టకుండా చూసుకోవాలి. ఆ తర్వాత దాంట్లో కారం, పెరుగు వేసి కాసని మంచినీళ్ళు లేదా వేడి నీళ్ళు కూడా వేసి ముందుగా మనం కొలిచి పక్కన పెట్టుకున్న బియ్యాన్ని వేసి బాగా మరగనివ్వాలి. అది బాగా కుక్ అయిన తర్వాత దమ్ పెట్టేయాలి. అప్పుడప్పుడు తీసి కలబెడుతూ ఉండాలి అడుగు కట్టకుండా ఉండడం కోసం. మనం అలా అప్పుడప్పుడు దమ్ పెట్టిన దాన్ని ఓపెన్ చేసి చూస్తూ ఉంటే ఆ స్మెల్కి మనకు నోరు ఊరిపోతూ ఉంటుంది. మనకే కాదు మన చుట్టుపక్కల కూడా తెలిసిపోతుంది మనం బిర్యానీ చేసామని. మంచి కుక్ అయిన తర్వాత స్వచ్ఛమైన గీ వేసి కలబెట్టాలి. లాస్ట్లో దమ్ పెట్టేసి కాసేపు అలానే వదిలేయాలి. ఇంకేముంది, మనం అనుకున్న దానికన్నా ది బెస్ట్ ఆంబూర్ బిర్యానీ రెడీ అయిపోయింది. వేడి వేడి బిర్యానీని అలా ప్లేట్లో వేసుకుంటా అంటే అబ్బా నోరు ఊరిపోతా అనిందబ్బా. ఇంకేముంది, తినేదానికన్నా సరే రెండింతలు ఎక్కువనే తింటాం. బిర్యానీ అంటే అందరికీ తెలిసిందే కదా, ఇట్స్ అన్ ఎమోషన్ అనమాట. అలా మనకు బిర్యానీతో పాటు రైతా, కుకుంబర్, ఆనియన్స్, చికెన్ గ్రేవీ, ఈ గ్రేవీ కూడా మీకు నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను, చూసేయండి. ఇవన్నీ వేసుకొని తింటా ఉంటే నా సామి రంగా. పిజ్జాలు, బర్గర్లు ఎందుకండి, బిర్యానీ ఉంటే సరిపోదు. మరి ఇంకెందుకు ఆలస్యం? నా స్టైల్ ఆంబూర్ బిర్యానీ మీకు కూడా నచ్చిందా? నచ్చితే ఫాలో చేసేయండి. నేను చేసిన ఈ వంటకాన్ని మీరు కూడా ట్రై చేసేయండి అబ్బా. నైటీలో కూడా వీడియోలు పోస్ట్ చేస్తామని అడగద్దండి. అబ్బాయిలకి 90 వేస్తే ఎట్లయితే కిక్ వస్తుందో మనకి నైటీ వేసుకుంటే కూడా అంతే ప్రశాంతంగా అనిపిస్తుంది. తినేదానికన్నా 4 ముద్దలు ఎక్కువ తినేస్తానండో, దిష్టి పెట్టబాకండి. మీరు కూడా వెళ్ళి చూసేయండి, చేసుకోండి, హ్యాపీగా మీ బిర్యానీ తినేయండి.